ఈ విశ్వంలో ప్రతిరోజు మన కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యే ఒక అద్భుతం ఉంది. మనం ప్రతిరోజు దానిని చూస్తాము. కానీ దాని గొప్పతనాన్ని ప్రతిరోజు ఆలోచించము. ప్రతి ఉదయం తూర్పు దిక్కున బంగారు కిరణాలతో ఉదయించే ఆ దివ్య తేజస్సు కేవలం ఒక నక్షత్రం మాత్రమే కాదు. భారతీయ సనాతన సంప్రదాయంలో అది ప్రత్యక్ష దైవంగా ఆరాధించబడే సూర్యనారాయణ స్వామి. ఫ్రెండ్స్, ఆకాశంలో సూర్యుడు ఒకరోజు ఉదయించకపోతే ఏమవుతుంది? భూమిపైన జీవం నిలిచిపోతుంది. చెట్లు పెరగవు, పంటలు పండవు. జంతువులు, పక్షులు, మనుషులు, ప్రతి జీవి చీకటిలో మునిగిపోతుంది. అందుకే మన ఋషులు సూర్యుడిని కేవలం వెలుగుకు మూలంగా కాకుండా జీవనానికి ఆధారంగా చూశారు. ఫ్రెండ్స్, సూర్య భగవానుడు మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతున్నాడు. ఆయన ప్రతిరోజు సమయానికి ఉదయిస్తాడు. ఎవరైనా ప్రశంసించినా, విమర్శించినా, మేఘాలు కప్పుకున్నా, వర్షం కురిసినా తన ధర్మాన్ని విడిచిపెట్టాడు. తన పని తను చేస్తూనే ఉంటాడు. మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. కొన్నిసార్లు విజయము, కొన్నిసార్లు అపజయం, కొన్నిసార్లు ప్రశంస, మరి కొన్నిసార్లు నిరాశ. కానీ సూర్యుడిలా మనం కూడా మన ధర్మాన్ని, మన బాధ్యతను విడిచిపెట్టకుండా ముందుకు సాగాలి. ఫ్రెండ్స్, ఈరోజు నుంచి మనం ఒక చిన్న మార్పు చేద్దాం. కనీసం కొన్ని నిమిషాలు ఉదయిస్తున్న సూర్యుని చూసి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పుకుందాం. మనకు జీవితం ఇచ్చినందుకు, శ్వాస ఇచ్చినందుకు, మరో కొత్త రోజు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేద్దాం. ఈ చిన్న అలవాటు మన ఆలోచనలను, మన దృక్పథాన్ని, చివరకు మన జీవితాన్ని కూడా మార్చగలదు. ఫ్రెండ్స్, సూర్య భగవాన్ నుంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏమిటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి డిసిప్లిన్. సూర్యుడు ప్రతిరోజు ఒక టైంకి ఉదయిస్తాడు, ప్రతిరోజు ఒక టైంకి అస్తమిస్తాడు. ఈ డిసిప్లిన్ అనేది మనం కూడా నేర్చుకోవాలి మన జీవితంలో. సూర్యుడు బయట చీకటిని తొలగిస్తాడు, జ్ఞానం మనలోని చీకటిని తొలగిస్తుంది. ప్రతి ఒక్కరూ నాలెడ్జ్ని పెంచుకోవాలి. ఫ్రెండ్స్, సూర్య భగవానుడు ఎవరి ఇంటిపై అయినా సరే ఒకేలా కాంతిని ప్రసరిస్తాడు. ధనవంతుడైనా, పేదవాడైనా, రాజు అయినా, సాధారణ మనిషి అయినా, మంచివాడైనా, తప్పులు చేసేవాడైనా, సూర్యకాంతి అందరికి సమానంగా లభిస్తుంది. సో మనం కూడా జనాలను సమానంగా చూసుకోవాలి. సూర్యనారాయణ స్వామి దివ్య రూపం ఎంతో అర్థవంతమైనది. పురాణాల ప్రకారం ఆయన బంగారు తేజస్సుతో ప్రకాశించే రథంపై విహరిస్తాడు. ఆ రథానికి 7 గుర్రాలు ఉంటాయి. ఆ రథాన్ని అరుణుడు నడిపిస్తాడు. ఈ 7 గుర్రాలు కేవలం అలంకారం కోసం కాదు. అవి అనేక విధాలుగా అర్థం చేసుకోబోతాయి. కొందరు వాటిని వారంలో 7 రోజులు ప్రతీకగా భావిస్తారు. మరికొందరు తెల్లని కాంతి 7 రంగులుగా విభజించబడే ప్రకృతి రహస్యాన్ని ప్రతీకగా వివరిస్తారు. ఇంకొందరేమో మనిషిలోని 7 శక్తులను సృష్టిస్తాయని చెప్తారు. ఈ దివ్య రూపం అనేది మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. జీవితం ముందుకు సాగాలంటే శక్తి మాత్రమే కాదు, దానికి సరైన దిశ కూడా అవసరం. రథం ఎంత బలంగా ఉన్నా దాన్ని నడిపించే సారథి లేకపోతే అది గమ్యాన్ని చేరదు. అలాగే మనకు ప్రతిభ ఉన్నా క్రమశిక్షణ లేకపోతే విజయం అసంపూర్ణంగా మిగులుతుంది. సూర్యనారాయణ స్వామి మహిమని చెప్పేటప్పుడు ఆదిత్య హృదయం గురించి చెప్పకుండా ఉండలేము. ఇది భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలలో అత్యంత గౌరవనీయమైన స్తోత్రాలలో ఒకటి. ఈ సంఘటన రామాయణంలోని యుద్ధకాండలో చోటు చేసుకుంది. లంకా యుద్ధం తుది దశకు చేరుకుంది. ఒకవైపు ధర్మం కోసం పోరాడుతున్న రాముడు, మరోవైపు అపారమైన బలం, అహంకారం, యుద్ధ నైపుణ్యం కలిగిన రావణుని వల్ల ఎన్నో రోజుల యుద్ధం తర్వాత శ్రీరాముడు అలసిపోయాడు. శరీరానికి శ్రమ, మనసులో బాధ్యత, ముందున్న యుద్ధంపై ఏకాగ్రత, ఈ 3 కలిసి ఒక భారంగా మారాయి. అలాంటి సమయంలో మహర్షి యుద్ధరంగానికి వచ్చాడు. ఆయన శ్రీరామునికి ఒక అద్భుతమైన ఉపదేశం చేశారు. ఓ రామ, సర్వలోకాలకు శక్తినిచ్చే సూర్యనారాయణ స్వామిని స్మరించు. ఈ పవిత్రమైన ఆదిత్య హృదయమును భక్తితో పారాయణం చెయ్యి. నీ మనసు స్థిరపడిపోతుంది, ధైర్యం పెరుగుతుంది, విజయం నీ వైపుకు వస్తుందని చెప్పాడు. శ్రీరాముడు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ స్తోత్రాన్ని జపించాడు. ఆయనలో కొత్త ఉత్సాహం నిండింది, భయం తొలగింది, మనస్సు ప్రశాంతమైంది, ధర్మంపై విశ్వాసం మరింత బలపడింది. ఆ తర్వాత ఆయన యుద్ధరంగంలోకి ప్రవేశించి రావణుని సంహరించి ధర్మాన్ని స్థాపించాడు. ఈ సంఘటన మనకు ఏమి చెప్తుందంటే, ఆదిత్య హృదయం అనేది ఒక మాయాజాల మంత్రం కాదు. అది మనలో నిద్రిస్తున్న ధైర్యాన్ని మేలుకొల్పే ఆధ్యాత్మిక సాధన. మనసు అలసిపోయినప్పుడు, జీవితంలో ఓటములు ఎదురైనప్పుడు, ఆశలు మసకబారినప్పుడు మనకు కావాల్సింది బయట నుంచి వచ్చే అద్భుతం కాదు, మనలోని శక్తిని మేలుకొల్పే విశ్వాసం. అదే సందేశాన్ని ఆదిత్య హృదయం అందిస్తుంది. ఈ కథలో మరొక గొప్ప పాఠం కూడా ఉంది. శ్రీరాముడు స్వయంగా మహావీరుడు అయినప్పటికీ ఆయన ఒక మహర్షి ఇచ్చిన ఉపదేశాన్ని వినయంతో స్వీకరించాడు. నిజమైన గొప్పతనం అనేది అన్నీ తెలుసునని భావించడంలో లేదు, అవసరమైనప్పుడు మంచి సలహాను వినడంలో ఉంది.
మన జీవితంలో కూడా ఎన్నో యుద్ధాలు ఉంటాయి. కొన్ని బయట ప్రపంచంతో, మరికొన్ని మన భయాలతో, మరికొన్ని మన బలహీనతతో. అలాంటి ప్రతి సందర్భంలో మనం గుర్తించాల్సిన ఒక విషయం ఏమిటంటే, చీకటి ఎంత గాఢంగా ఉన్నా సరే సూర్యోదయాన్ని ఎవరు ఆపలేదు. అలాగే కష్టాలు ఎంత పెద్దవైనా ధైర్యం, విశ్వాసం, క్రమశిక్షణతో ముందుకు సాగే వ్యక్తిని ఎవరు శాశ్వతంగా ఓడించలేరు. అందుకే ఎంతోమంది భక్తులు ఇప్పటికీ ఉదయకాలంలో సూర్యనారాయణ స్వామిని స్మరిస్తూ ఆదిత్య హృదయాన్ని పారాయణం చేస్తారు. అది వారి మనసుకు స్థైర్యాన్ని, జీవితానికి ఆశను, కర్తవ్యానికి ప్రేరణను ఇస్తుంది. ఫ్రెండ్స్, సూర్య మహానుభావుడు తన కోసం ప్రకాశించడు, ఇతర జీవితాలకు వెలుగునిస్తాడు. అలాగే మనం కూడా మన కుటుంబానికి ఆశగా ఉండాలి, మన స్నేహితులకు నమ్మకంగా ఉండాలి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తిలాగా మారాలి. అదే నిజమైన భక్తి. ఫ్రెండ్స్, ఒకసారి మీరు మీ హృదయాన్ని ప్రశ్నించండి. నేను సూర్యునిలాగా సమయపాలన పాటిస్తున్నానా? నేను సూర్యునిలాగా నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేస్తున్నానా? నేను సూర్యునిలాగా నా బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తిస్తున్నానా? ఈ 3 ప్రశ్నలకు ప్రతిరోజు సమాధానం వెతకండి. మీ జీవితంలో నెమ్మదిగా అద్భుతమైన మార్పు కనిపిస్తుంది. ప్రతి ఉదయం మీరు మీ కృతజ్ఞతతో మీ రోజును ప్రారంభించండి. ఇలా ప్రారంభించడం వలన మీ సంకల్పం మరెంతోమందికి ప్రేరణ కూడా కావచ్చు. సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తాడు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, మన జీవితంలో కూడా వెలుగు నింపే కొత్త ప్రారంభానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అని. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.